వికలాంగులపై ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు సివిల్స్ ఎగ్జామ్స్ కోచ్ బాలలత. ఇది ప్రభుత్వం ఆలోచన లేక ఆవిడ మాటలా అని ప్రశ్నించారు. స్మితా వ్యాఖ్యలకి సీఎం రేవంత్ రెడ్డి స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. వికలాంగుల మీద ఏ అధికారంతో ఈ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్మితా సబర్వాల్ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన నియమావళి కింద నిబంధనలు ఉల్లంఘించారన్నారు. రిజర్వేషన్లు కల్పిస్తున్న రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు తీర్పులను ఈమె వ్యతిరేకిస్తున్నారా అని ఆమె ప్రశ్నించారు. ఏమీ లేకుండా సివిల్స్ దాకా కొట్టిన దివ్యాంగులు చాలా చాలా గొప్పవాళ్ళు. జెన్యూన్ గా ఉన్న డిజబిలిటీ పీపుల్ మీద ఇలాంటి కామెంట్స్ చేయటం, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం తప్పు. రేపు ఎవరైనా వీళ్ళకి ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు ఇస్తారా? ఈ స్టేట్మెంట్స్ చదివి ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు వస్తాయా? అంత సహానుభూతి లేకుండా వీళ్ళు ఎలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు? ప్రభుత్వంలో ఉంటూ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం పెద్ద నేరం. కోడ్ ఆఫ్ కండక్ట్కి వ్యతిరేకం కూడా. చీఫ్ సెక్రటరీకి చాలా పవర్స్ ఉన్నాయి. ఆవిడకి షోకాజ్ నోటీస్ ఇవ్వచ్చు దీని మీద. అండ్ సివిల్ సర్వీసెస్ పాస్ అవ్వాలంటే మిస్ ఇండియాలో, మిస్ యూనివర్సిటీ, మిస్ వరల్డ్ అవసరం, అందగతలు అవసరం లేదు. ఇది కూడా మనం తెలుసుకోవాలి. ఒకవేళ కనుక గవర్నమెంట్ ఈవిడ పైన 24 గంటల లోపల ఈవిడ స్టేట్మెంట్ విత్డ్రా చేయకపోతే, దివ్యాంగ సమాజానికి పబ్లిక్ అపాలజీ చెప్పకపోతే 24 hours టైం, బడ్జెట్ సెషన్ జరుగుతుందని చెప్పి ఈరోజు మేము ఏం చేయట్లేదు రేపు నుంచి, కాకపోతే 24 hours టైంలో వీళ్ళు కనుక రెస్పాండ్ కాకపోతే మాకు శాంతియుతంగా, పీస్ఫుల్గా మేమందరం కూడా జైపాల్ రెడ్డి గారి స్పోర్టివ్ స్థల దగ్గర, ట్యాంక్ బండ్ల దగ్గర మేము నిరసన చేస్తాం.